శరణదొచ్చి నన్ను ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణదొచ్చి నన్ను. దేవునికి స్తోత్రం. చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఒక భయంకరమైన వ్యాధి దేవుడు గుర్తుకొస్తాడు, మందిరం గుర్తుకొస్తుంది, పాస్టర్లు గుర్తుకొస్తారు, పాస్టర్లు గుర్తుకొస్తారు. అప్పుడు నువ్వే నా శరణం, నువ్వే నా దేవుడివి, నువ్వే మా పాస్టర్ అమ్మవు, నువ్వే మా పాస్టర్ అయ్యవు, నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు అంటారు. కానీ నేనేమంటానంటే, మనకు ఎప్పుడు కూడా ఆయన శరణం అనేది మన పక్షాన ఉండాల. ఆపద వచ్చినప్పుడే కాదు, సమస్య వచ్చినప్పుడే కాదు, వ్యాధి వచ్చినప్పుడే కాదు, బాధ వచ్చినప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ మన మీద ఉంటే తప్పితే, ఒక్క క్షణం ఆయన కృప మన మీద లేకపోయినా, ఆయన దయ మన మీద లేకపోయినా, ఆయన కన్న దృష్టి మన మీద లేకపోయినా మనము ఎక్కడుంటామో మనకు తెలీదు. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను ఎప్పుడైతే ఏదైనా సమస్యలో ఆయన సన్నిధిలో మొరపెడతానో అప్పుడే దేవుడు నన్ను కనికరిస్తాడేమో. కొత్తప్పుడు కనికరి ఎల్లవేళలా ఆయన కృప మనకు కావాలి, ఆయన దయ మనకు కావాలి, ఆయన కన్న దృష్టి నాపై ఉంచు ప్రభు అని మనం ఎల్లవేళలా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మనం కొనియాడే వరంగా ఉండాలి, దేవుణ్ణి మనం గణపరిచే వరంగా ఉండాలి. ఏదైనా చిన్న సమస్య వస్తే, నాకు దేవుడు ఏం చేశాడు, నేను ఇన్ని రోజుల నుంచి సంఘానికి వెళ్తున్నాను, నా సంఘంలో నా దేవుడు ఏం చేశాడు, ఆ సంఘానికి పోయినప్పుడు ఏమి కార్యాలు నా పట్ల చేశాడు అని మనం మనం తెలియకపోయినా, ఒకరికి అనలేకపోయినా మన మనసులో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అదే క్షణంలో నా దేవునికి నేను ఏం చేస్తున్నాను, నా దేవునికి నేను ఏమి లోబడుతున్నాను, నా దేవుడు ఈ దినం శుక్రవారం దినం దైవ సేవకులోంచి వాక్యం ద్వారా నాతో ఈ మాట మాట్లాడాడు, నన్ను లోబడి జీవించమంటున్నాడు, నా మార్గంలో నడవమంటున్నాడు, నిత్యము నా దయలో వర్ధిల్లమంటున్నాడు, నేను అలా చేస్తున్నానా అని ఎవ్వరం కూడా ప్రశ్నించుకోం. నా దేవుడు ఏం చేయలేదు, నా సంఘంలో ఏ కార్యాలు జరగలేదు, ఇది జ్ఞాపకం వస్తుంది. ఎందుకు? సాతానుడు మనల్ని అలా ప్రేరేపిస్తాడు. నీ దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళవెళ్ళా వెళ్తున్నావు, దేవుని ఎప్పుడు నువ్వు ఆరాధిస్తున్నావు, దేవుని సన్నిధికి మానకుండా వెళ్తున్నావు, దేవుని సన్నిధిలో మానకుండా నువ్వు దొసింబాగాలు వేస్తున్నావు, ఏం చేశాడు నీ దేవుడు అని సాతానుడు ప్రేరేపిస్తాడు. అది మనం గ్రహించి, ఎందుకు నా దేవునికి నేను విరోధంగా మాట్లాడుతున్నాను, ఎందుకు నా దేవుడికి నాకు విరోధమైన ఆలోచనలు నాలో పుడుతున్నాయి, ఇది సాతాను ఆలోచన. యేసు రక్తం జయం, పారిపోను, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, ఆయన లేకపోతే నేనే ఆడున్నానని నీ మనసులో నువ్వు అనుకున్నా కూడా సాతానుడు 1000 అడుగుల దూరంలో పారిపోతాడు నీ నుండి. ఇది నువ్వు అనుభవించి చూడు, దీని గురించి తెలుస్తుంది. కానీ చెప్తే వినేదానికంటే నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఇలా అనిపించినప్పుడు, ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను ఆత్మహత్య చేసుకోవాలనే సందర్భాలు నాకు ఎక్కువ. నాకు ఏదో టెన్షన్, ఏదో బాధలు వచ్చినప్పుడు, ఎందుకు ఈ జీవితం, నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండగానే. కానీ నేను గత జీవితంలో ఆ జీవితాన్ని అనుభవించి బయటపడ్డాను కాబట్టి నాకు గుర్తొచ్చేది ఎవరంటే, నా శిలువ మీద ఉన్న యేసయ్య గుర్తుకొస్తాడు. ఆయన ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని బాధలు పొందాడు, ఆయన దాంట్లో నేను ఏ పాటిది అని ఎప్పుడైతే నేను అనుకుంటానో నాకు తెలియని ధైర్యం వస్తుంది. గత కాలంలో అప్పుడప్పుడు సహోదరుడు ప్రసాద్, మన కెమెరా తీసే బ్రదరు, చాలా బాధలు, చాలా సమస్యలు, అన్న ఇది నా సమస్య, ఇది నా బాధ, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్తే, వీళ్ళందరినీ నీ కంటికి కనపడని కాకు, నీ కంటికి కనపడేది ఎవరు అంటే యేసు ప్రభు. శిలువ మీద ఉన్న ప్రభువును నువ్వు చూడు, వీళ్ళు ఎవరు నీ కంటికి కనపరారు, ఈ సమస్యలు ఏ నీ దరిచేరవు అన్నప్పుడు, మొన్న ఒక దినం కలిసినప్పుడు అదే మాట అన్నాడు. అన్నాను, ఒకనొక రోజు భయంకరమైన పరిస్థితుల్లో, బాధల్లో ఉన్నాను, నా జీవితం ఇది లాస్ట్ అనుకునే తరుణంలో నీ కాడికి వచ్చాను, నువ్వు నాకు ఒక మాట, ధైర్యమైన మాట చెప్పావు, ఆ మాటను పట్టుకొని నేను ముందుకు సాగుతున్నాను. నా ముందు ఎన్ని సమస్యలు వచ్చినా నాకు నా ప్రభు కనిపించే దాంట్లో ఈ సమస్యలు ఏవి కనిపించట్లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిజమండి, ఇది సత్యమండి. ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది, ఆ రుచి ఏంటి అనేది అనుభవించిన వాళ్ళకు. చిన్న సమస్య ఏదైనా మనలో వస్తే, మధ్యలో కానీ, బస్సుల్లో కానీ, సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ,
ఒక అంటే మీరు ఇప్పుడు ఇదంతా మన కుటుంబం కదా, ఒక కుటుంబంలో ఎవరైనా ఒక చిన్న సమస్య వస్తే నాకు ఆ సంఘం అవసరం లేదంటారు. నువ్వు వచ్చేది ఆ మనిషి కోసమా, దేవుని కొరక? దేవుడు కార్యాలు చేస్తాడనే కదా వచ్చేది, దేవుడిని ఆరాధించాలనే కదా, దేవుని కనపరచాలనేది కదా. దేవుడు ఈ వారం అంతా నన్ను కాచి కాపాడు, నా కుటుంబంలో మేలు చేశాడు, నా పట్ల మేలు చేశాడు, ఆయనకు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలనే కదా మనం వచ్చేది మందిరానికి. కానీ నువ్వు పక్కన వాళ్ళని ఎందుకు చూస్తున్నావు? పక్కన వాళ్ళు మాటలు ఎందుకు వింటున్నావు? దైవ సేవకుడు గొంతు చించుకొని ఇక్కడ దేవుడు నీతో ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు, దేవుడు ఈ మాట నిన్ను వినమంటున్నాడు, దేవుడు ఈ మాటలో నిన్ను లోబడమంటున్నాడు అనే మాట ఎక్కడ కూడా చెవులోకి వెళ్ళవు, హృదయంలోకి వెళ్ళవు. కానీ ఎవరో పక్కన ఏదైనా చిన్న కామెంట్ చేసినా, ఎవరో ఏదో చేసినా వెంటనే హృదయాల్లోకి వెళ్తాయి, వెంటనే కార్యాలు జరిగిపోవాలి, అప్పటికప్పుడే అవతల నాశనం అయిపోవాలి. ఇది ఎంత మాత్రమో క్రైస్తవులకు సంబంధించిన మాట కాదు. ఇది క్రైస్తవులు నడవాల్సిన మార్గం కాదు. అది మనకు దేవుడు ఎవరికి లేని కృప ఒకటి ఇచ్చాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా మన కొరకు ప్రార్థించే కుటుంబం ఒకటి ఇచ్చాడంటే అది క్రైస్తవులకు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సమస్య, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే తమ్ముడికి ఏదైనా జరిగితే అన్న బాధపడే రోజులు కాదు ఇది, అన్నకి ఏదైనా జరిగితే తమ్ముడు బాధపడే రోజులు కాదు ఇది. కానీ సంఘంలో ఒక బిడ్డకి ఏదైనా జరిగితే ఆ సంఘం అంతా మోకరించి ఉపవాసాలుండి వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుందంటే దేవుడు మనకు అలాంటి కృపనిచ్చాడు, అలాంటి కుటుంబాన్ని ఇచ్చాడు. అలాంటి నా రక్తంలో కడగబడిన కుటుంబం మీరంతా, నా బిడ్డలు మీరంతా ఒకరికొకరు ప్రార్థించుకోండి, ఒకరికొకరు సహకరించుకోండి, ఒకరి మార్గం ఒకరు మాటలు విని నా మార్గంలో నడవండి అని దేవుడు చెప్తూ ఉంటే ఆ మాటలు వినకుండా లోకంలో ఏవో చిన్నవి జరుగుతూ ఉంటే ఆ మాటలను తీసుకొని ఆ మార్గంలో నడిచి మన జీవితాలు మనం నాశనం చేసుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా అవి దూరం చేసుకుంటున్నాం. దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు. నేను అప్పుడప్పుడు ఏమైనా చూస్తూ ఉన్నప్పుడు నాకు వస్తాయి. దేవుడు ఒక బిడ్డను ప్రేమించినప్పుడు ఆ మార్గంలో ఏదో చూపిస్తాడు, వారు అది కాలదనుకొని పోతూ ఉంటారు. దేవుడు అంటూ ఉంటాడు, రే నీ కళ్ళ ముందర నేను ఇచ్చాను ఆశీర్వాదాలు, అవి చూడరా అంటే వాడు కళ్ళు, ఎందుకంటే వాడు అది పొందుకోలేకున్నాడు, ఎక్కడో చూస్తున్నాడు కానీ దేవుడు ఆడు పెట్టినట్టు చూడటంలా. అలా మనకు కూడా దేవుడు ఏదో ఆయన ఆశీర్వదించాలి, నా బిడ్డలు జీవము గల దేవుని సంఘంగా వచ్చి నన్ను పాదాల చెంత మొరపెట్టుకుంటున్నారు, నన్ను ఎంతగానో స్తుతిస్తున్నారు, నేను చేసిన మేలు మరొక నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, నా బిడ్డలకి ఏదో చేయాలని ఆశపడుతూ ఉంటాడు ఆయన. కానీ మనమే దాన్ని తీసుకునేదానికి చేత కావటంలా, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకునేదానికి మనకు చేత కావటంలా. ఎప్పుడు నువ్వు ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోగలుగుతావు, ఎప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు తీసుకోగలుగుతావు అంటే ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు. ఏ ఒక్క విషయమైనా ఇది దేవుడు నాకు చెప్పాడు, నేను దేవుని కొరకు ఇది చేస్తున్నాను, దేవుడు ఇది నన్ను విడిచిపెట్టమంటున్నాడు, దేవుడి కొరకు నేను ఇది విడిచిపెడుతున్నాను అని నువ్వు నిర్ణయం తీసుకొని అది నీ కార్యరూపంలో అది నువ్వు జరిగించు. నీకు ఏ సమస్య ఉన్నా, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా, నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నా, ఎలాంటి గొప్ప సమస్య అయినా దేవుడు అది తీర్చివేస్తాడు. నేను చెప్పాను కదా, చాలాసార్లు నా సందర్భంలో చెప్తాను, ఎందుకంటే నాకు బయట జీవితాలు పెద్దగా తెలియదు. నా పట్ల దేవుడు నాకు చేసిన కార్యాలు ఒకప్పుడు ఎంత తప్పులు ఉన్నాయో చెప్తే చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది. అంత తప్పులు ఉన్నాయి. కొంతమంది దైవ సేవకుల ద్వారా నాకు ప్రార్థన చేసినప్పుడు నిన్ను దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు నువ్వు ఈ పనులు చేస్తావు అంటే నా జీవితాంతరం నేను కష్టపడినా, నా వయసు అంతా నేను కష్టపడినా, అప్పులు వడ్డీలే కట్టుకోలేనే, అప్పులు నాకు ఎప్పుడు తీరుతాయి, నేను ఇలా వీళ్ళు చెప్పేటే ఎప్పుడు జరుగుతాయి అనుకునేవాడిని. కానీ దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, అవును ప్రభువా, నాకైతే అసాధ్యం, నీకు సాధ్యం, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు తండ్రి, నా జీవితం మారిపోతుంది ప్రభువా అని నేను దేవుడిని ప్రార్థన చేసుకునేవాడిని. ఆ మాట ఏదైతే నేను ఎప్పుడు ఈ అప్పులు తీరుతాయి అనుకున్నప్పుడు, నేను కాదు ప్రభువా నా అప్పులు తీర్చగలిగేది, నువ్వు తీర్చగలుగుతావు అని అనుకున్నప్పుడు నిజంగానే మొన్నటి దినమును కూడా సహోదరు దాసు ఎవరో
నా కాడికి కూర్చున్నప్పుడు అన్నాను, దేవుడు ఏ మనిషిని ఏ విధంగా కార్యాలు చేస్తాడో మనకు తెలీదు. ఏ విధంగా మనం ఆశీర్వదించబడతామో మనకు తెలీదు. ఎప్పుడు మనం ఆశీర్వదించబడతాం, ఎప్పుడు దేవుడిచ్చే కార్యాలు మనం పొందుకోగలుగుతామంటే మళ్ళీ చెప్పాను కదా, దేవుడి మాటకు లోబడాలి, దేవుని మార్గంలో నడవాలి. ఆయన వాక్యం ద్వారా ఏదైతే నీలో ముద్రపడి ఉన్నదో, ఏదైతే నిన్ను బంధించి ఉన్నదో అది విడిచిపెట్టు అన్నప్పుడు అది విడిచిపెట్టేయాల. చాలా సందర్భాల్లో ఇంకొక మాట జ్ఞాపకం చేసి ఉంటాను. ఒకనొకప్పుడు నా క్యాసెట్ అంగట్లో 3 క్యాసెట్ల అంగళ్ళు ఉండేది. దగ్గర అప్పట్లో మన డబ్బు అంటే ₹1 అనుకున్నాం ఒక్కొక్క అంగడి అలా. కానీ ఒక సమస్య వచ్చింది. వెంటనే ఎవరికి ఫోన్ చేశాను? దైవ సేవకుడు, నా ఆత్మీయ తండ్రి వేదనాయకమయ్య గారికి ఫోన్ చేశాను. అయ్యగారు, ఈ సమస్య వచ్చినది, ఏంటి నాకు ఏం దిక్కు తెలియలా, ఏం చేయాలో నాకు అర్థం కాల. నాన్న ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రార్థన చేద్దాం, రేపు ఉదయకాలం చెప్తా. ఉదయకాలం 4:30-5 గంటలు కోవిడ్ టైం ఫోన్ చేశాడు. నాన్న ఆ షాపులను వదిలేయమంటున్నాడు. అయ్యా నాకు తెలియదు, దేవుడు, నేను ప్రార్థన చేశా, దేవుడు ఆ షాపులను వదిలేయమంటున్నాడు. అయ్యగారు ఇంత లాస్ అయిపోతాను అయ్యగారు, నాకు తెలియదు నాన్న, దేవుడు వదిలేయమంటున్నాడు. అయ్యగారు దేవుడు వదిలేయమంటున్నాడా? నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఆ దినమును కూడా ఫోన్లో మాట్లాడాను. అయ్యగారు దేవుడు వదిలేయమంటున్నాడు. నిజంగా అయ్యగారు దేవుడు వదిలేయమంటున్నాడా? నిజంగా నాన్న దేవుడు వదిలేయమంటున్నాడు. అయితే వదిలేసాను అయ్యగారు, దేవునికి మహిమ కలుగును. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర 15 ఏళ్ళు అవుతుంది. ఆ షాప్ ముందర కూడా నేను నడవలా. నా భార్య బైబిల్ తీసుకుని అంగట్లోంచి బయటకు వచ్చాం. అక్కడున్న ఏ వస్తువు మేము తగలా. అదంతా నా ప్రాణానికి డబ్బు కంటే చిత్తు కాతికాయలు కాకుండా అక్కడ వాస్తవంగా నా డబ్బు మొత్తం అక్కడ ర్యాక్లో ఉండేదంతా నా డబ్బు. కానీ నా దృష్టికి ఎప్పుడైతే నేను అది వదిలేసానో, నా పాలిటికి అన్ని చిత్తు పేపర్లు, మనం ఏమన్నా పేపర్లు పడేస్తాలా, ఆ పేపర్లు మాదిరి కనిపించాయి కానీ నాకు డబ్బు మాదిరి కనిపించలా. ఎప్పుడైతే దేవుడు వదిలేమన్నాడో నేను వదిలేసిన అని నా మాట హృదయం నుంచి నోట్లోంచి బయటకు వచ్చిందో ఆ క్షణం నుంచి దాన్ని వదిలేసా. నేను ఇందాక ఒక మాట చెప్పాను, దేవుడు ఏదైనా అంటే ఇది ఆస్తి రూపంలో ఉండొచ్చు, లేదా ఇంకోటి, అలాంటివి మన జీవితాల్లో ఏమైనా ఉంటాయి. దేవుడు వదిలేయమంటే అది వదిలేసినప్పుడు, దానికి లోబడినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఎవ్వరూ ఆపలేరు. ఏ సాతానుడు ఆపలేరు, నీ శత్రువు కూడా నువ్వు ఎదకన్నా చేయాలనుకున్నాడు కూడా నేను ఆపలేడు. ఆయన ఇచ్చే దీవెనలు అలాగా ఉంటాయి. నా జీవితంలో ప్రతిరోజు దావీదు మహారాజుకు ఎలాంటి యుద్ధమో, ఎలాంటి శత్రువులో నా జీవితంలో కనపడని శత్రువులు నా చుట్టూ ఉంటారు, నన్ను పోడుతూ ఉంటారు, నా సొత్తు తింటూ ఉంటారు. నన్ను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విషయంలో నన్ను అనగదొక్కాలా, ఏ విషయంలో నేను కోవిడ్ దేశంలో లేకుండా చేయాలా అనేవాళ్ళు ఎంతోమంది. వాళ్ళందరినీ కూడా దేవుడు సిగ్గుపరిచి ఈ దినమున జోసఫ్ రెడ్డి లేనిదే నేను లేను, దుర్గారెడ్డి లేనిదే నేను లేను అనే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇది ఎక్కడ కూడా నా గొప్పతనం కాదు, నా జ్ఞానం కాదు, నాకు చదువులే, ఏ జ్ఞానంలే, కానీ ఓన్లీ ఒకటి నేను నమ్ముతా, అదే నిజం, దేవుని కృప. నాకు దేవుడు అంటే ఆశ, దేవుడు అంటే పిచ్చి. ఆయన పనులు చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎంతగా కనపరిస్తే నేను అంత సంతోషపడతా. రాత్రికాల సమయంలో కూడా ఒక సేవకుడు నాతో కూర్చొని, అయ్యా నీ గుండె ధైర్యం నాకు చాలేదయ్యా, ఏంటయ్యా నువ్వు ఇన్ని కష్టాల్లో ఉంటావు, మొన్న 10,000 దినాలు నువ్వు ఖర్చు పెట్టావయ్యా అంటే, నేను 10,000 దినాలు చూడలేదయ్యా, ఆ 2 దినాలు ఆ 3 దినాలు దేవుడు చేసిన కార్యాలు చూశానయ్యా అన్నాను. ఇది వాస్తవం. నాకు డబ్బు పోయేది బాధ కల్పిస్తుంది, అక్కడ దేవుడు కార్యాలు నేను చూడకపోతే బాధపడతా. కానీ ఆ 3 దినాల్లో దేవుడు కార్యాలు నేను చూశాను, దేవుడు ఎంత మహిమ పొందాడో నేను చూశాను. అది నాకు ఆ 10,000 కాదు, 1,000 అయినా నేను ఆ డబ్బు నా కంటికి కనపడదు. అలాంటి అంటే నేను ఎందుకంటే నాకు ఆ డబ్బు ఆ రోజు మీటింగ్ పెట్టే ముందు కూడా ఈ మాట చెప్పాను. మీటింగ్ పెట్టేప్పటికీ నాకు అక్కడ ఏమి ఉండదు, కానీ ఏ సమయానికి ఏది చేయాలనో అది దేవుడు చేసుకుంటూ పోతాడు. నేను ఆశపడతా నా దేవుడు కార్యాలు చేయాలని, ఆయనే చేస్తాడు. ఎందుకు మన సేవకుడు కూడా నన్ను హెచ్చరించాడు, అయ్యా నేను ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి చేశానయ్యా, నాకు ఎందుకో భయం వేస్తుందయ్యా నేను చూస్తూ ఉంటే అన్నాడు. దేవుడు ఉన్నాడు పాస్టర్ గారు అన్న. అంటే దేవుని విషయంలో మనం ఏదన్నా తప్పు పని చేస్తూ ఉంటే భయపడాలా, లేదు ఏదైనా చెడు వాట్లకు మనం ఖర్చు పెడుతూ ఉంటే బాధపడాలి. కానీ నేను ఏం చేశాను, నా దేవుని కనపరచాలా,
నా దేవుని మహిమపరచాలా. కోవిడ్ దేశంలో అనేక మందిని ఒక చోటకు చేర్చి నా దేవుని సువార్త ప్రకటించాలా. ఇది మొదటి నుంచి నాకున్న ఆశ. నేను రక్షణ పొందుకున్నప్పటి నుంచి నాకున్న ఆశ ఇది. 10 మందిని ఒక చోటకు చేర్చాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఏదో ఒక విధంగా ఒక బిడ్డైనా ఆ వాక్యం ద్వారా కానీ, ఆ పాట ద్వారా కానీ, ఆ సాక్ష్యం ద్వారా కానీ రక్షించబడకపోతాడా అనే ఆశ నాకు. కోట్లు చాలామందికి ఉంటాయి, ఈరోజు ఉంటాయి, రేపు పొద్దున్న ఎవరికి తెలియటంలా. ఏ క్షణంలో ఎవరు పోతామో తెలియ. మన కోట్లు మనం మిడుతున్నావు, కానీ మనం ఒక బిడ్డను రక్షణలోకి నడిపిస్తాం చూడు, అది నీకు లైఫ్ లాంగ్. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో వచ్చేది ఏది అంటే అదే దేవుని సన్నిధికి ఒక ఆత్మను నడిపించింది. ఎప్పటికీ ఎవరు తోసేసినా, ఎవరు నిన్ను ఎంత దూరం పెట్టినా ఆ కృప మటుకు పోదు. దేవుడు దాన్ని ఆయన లెక్కలో రాసుకుని, ఇదిగో పలానా బిడ్డ ద్వారా ఒక ఆత్మ రక్షించబడింది, ఆ నరకాగ్నిలోకి వెళ్ళకుండా నా ఆత్మను నా దగ్గరికి చేర్చగలిగింది ఈ బిడ్డేను అని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అది మర్చిపోకూడదు. అంతేగాని మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా ఒక బిడ్డను, సంఘానికి వచ్చే బిడ్డను కానీ, రక్షణ మార్గంలో నడిచే బిడ్డను కానీ, దేవుని యందు ఆసక్తి చూపించే బిడ్డను కానీ, దేవుని కొరకు పాటుపడే బిడ్డను కానీ మన మాటల ద్వారా గాయపరచకూడదు. వారిని సంఘంలో నుంచి దూరం అయ్యే పరిస్థితి మనం కల్పించకూడదు. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా మనం చేయకూడదు. చేతనైన కాడికి, నీకు చేతనైన కాడికి ఒక బిడ్డను రక్షణ మార్గంలోకి నడిపించేదానికి కృషి చేయి. ఒక బిడ్డ ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి ప్రార్థన చేయి. నీ చేతనైతే సహకరించు, నీ చేత కాకపోతే ప్రార్థన చేయి. అది క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. మన సంఘంలో మనం నేర్చుకోవాల్సిన మాట అదే, క్రమం అదే. అది కాకుండా మనం ఏయో చేస్తున్నాం, ఏయో గొప్పతనాల కోసం, లోకం కోసం, లోకంలో జనాలు పొగడాలనుకునే దానికోసం ఎదురు చేస్తాం. అవి మనం వింటున్నాం. మనం చేసే ఒక మంచి కార్యం ఏదైనా ఉన్నది అంటే దేవునికి ఇష్టంగా మనం జీవించడం, దేవునికి మనం లోబడి జీవించడం. అది దేవుని యందు మనకు ఘనత. దేవుడు మన జీవితాలను మార్చగలుగుతాడు. మనం పరాయి దేశానికి ఇంత దూరం ఎందుకు వచ్చామంటే మన కుటుంబాలను బాగుపరుచుకునేదానికి, మన బిడ్డలను మంచిగా మనం కష్టపడుతున్నాం, మన బిడ్డలు బాగుండాలని అన్నీ చేస్తున్నాం, అంతా కష్టపడుతున్నాం, కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయట్లే. అందుకే మన కష్టానికి తగ్గ ఫలితం మనం అనుభవించలేకుండా ఉన్నాం. దయతో ఈ దినం నుంచైనా అలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరికైనా ఉంటే అవి తీసి పక్కన పెట్టేసి దేవుని కొరకు జీవిద్దాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని మార్గంలో నడుద్దాం. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.